విన్నారు, ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఉన్నారు. అలాగే శ్రీధర్ బాబు గారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నారు, అందరూ ఉన్నాం. కొంతమంది లేరు, ప్రతిపక్షం తప్ప అందరు ఉన్నారు అంటారు. వాళ్ళ ఇష్టం అనుకోండి. నాకైతే అర్థం కాల, వాళ్ళు ఏమన్నా వాకౌట్ అని చెప్పి వెళ్ళారా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళారు తెలియదు. మరి సరే, ఏదన్నా ఇది ఇంపార్టెంట్ సెషన్ బడ్జెట్కి సంబంధించి. నేను ఆయన లేరు కానీ అక్బర్ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. చాలా చాలా అద్భుతంగా ప్రతి గవర్నమెంట్ ఎంత గొప్పగా చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసి దానిపైన అనేక అంశాలు స్కై టు బాటం, పైనుంచి కింద వరకు ఏది వదలకుండా ఆయన చూసి నిజంగా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అట్లా ఆ విధమైనటువంటి మంచి సలహాలు అది ఇస్తే బాగుండేది అని చెప్పాడు, చాలా చెప్పి స్పెసిఫిక్గా ఈ గ్యారంటీస్ అమలుకు సంబంధించి దానిపైన ఒక వైట్ పేపర్ ఉంటే మంచిదని కూడా చెప్పారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే వైట్ పేపర్ ఉంటే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్కి కూడా చాలా దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ హామీలు ఎలా నెరవేర్చాలి అనే అంశం పైన గవర్నమెంట్కి కూడా సులభతరం అవుతుంది. కాబట్టి అటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రధాన ప్రతిపక్షం నాయకులకు కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ కోరుతా ఉన్నాను, ఇంకొక సంవత్సరం పాటు మీకు విమర్శలు చేసే హక్కు లేదు అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. ఒక్క సంవత్సరం ఎట్టి పరిస్థితులు మీరు మాట్లాడకూడదు. ఎందువల్లంటే ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలు చూస్తూ ఉంటారు. హార్డ్లీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ అధ్యక్ష 2 నెలలు అయింది, 2 నెలల 7 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి. 2 నెలల 7 రోజులు అయిన తర్వాత ఏం చేయాలి ఈ ప్రభుత్వం? బడ్జెట్ పెట్టాలా వద్దా? బడ్జెట్ పెట్టాలన్నప్పుడు బడ్జెట్ పెట్టకపోతే అసలు రాష్ట్రం ముందుకెడుతుందా? జీతభత్యాలు ఉంటాయా? లేకపోతే పనులు నడుస్తాయా? బడ్జెట్ పెట్టి మా దగ్గర ఏమీ లేదని చెప్పాలా? ఏం చేయాలి ఆ ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వంగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? మీరేమో అప్పులు చేస్తారు, అప్పులు చేసి ఈ అప్పుల నుంచి మీరు ఎట్లా బయటపడతారో మేము చూస్తాం. ఇదే మీరు చెప్పాల్సిన సలహా. మీరేమో విధ్వంసం చేస్తారు వ్యవస్థల్ని, దీన్ని నువ్వు ఎలా బాగు చేస్తావో మేము చూస్తాం. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది న్యాయం కాదు. ప్రజలు అమాయకులేం కాదు, చూస్తూ ఉంటారు. మనం ఇవాళ ఆదుర్దాబడి అసహనంతో ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ శాపనార్థాలు పెడితే మన ఒంటికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. శాపనార్థాలు పెట్టే ఎవరైనా సదుద్దేశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు మళ్ళీ మంచి తీర్పిస్తారు. ప్రజల్ని గమనంలో పెట్టుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అప్పులు చేస్తారు, ఆ అప్పులు మీరు ఎలా తీరుస్తారు? మరి చేయాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. చేశారు. మీరు చేసిన పద్ధతుల్లో 2,90,000 కోట్లు పోయినసారి 23-24 బడ్జెట్లో పెట్టారు. ఇప్పుడు సహజంగా వచ్చే ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకంటే మేము ఇంకా పెద్ద బడ్జెట్ పెట్టాం, వాళ్ళకంటే ఎక్కువ నిధులు మేము సమకూరుస్తున్నాం అని చెప్పి వాళ్ళు పెంచాలి. కానీ వాళ్ళు వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2,70,000 కోట్లకి దాన్ని పరిమితి చేసుకున్నారు. పరిమితి చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే వాస్తవికతను ప్రాతిపదికగా చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బడ్జెట్ని పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. రెండోది, దాంతోపాటు ఈ నిన్న మీటింగ్ సంబంధించి మేము అందరం కూడా వెళ్ళాం అధ్యక్ష. తప్పేంటి అంటే ఏదన్నా అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఉన్నటువంటి కాళేశ్వరం దెబ్బతింది, చూసి రావటం నేరమా? వారిని తిడుతున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. అందులో అన్పార్లమెంటరీ పదాలు పెద్ద స్థాయిలో వాళ్ళు. ఇది గౌరవప్రదం కాదు, వారికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మన తెలంగాణ సమాజానికి రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎవరైనా సరే మీకు మంచి ఆలోచన ఉంటే ఏం చెప్పాలంటే జరిగింది. శ్రీహరి గారు బాగానే చెప్పారు, మంచిగానే శ్రీహరి గారు చెప్పారు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ పద్ధతిలో చేస్తారు? సరే, ఆయన 2-3 పిల్లర్స్ ఏదో చెప్పారు. ఏదున్నా కానీ ఆ మేడిగడ్డ నుంచే కదా నీళ్ళు వెళ్లాల్సింది. మేడిగడ్డ బాగా అవ్వకుండా నీళ్ళు వెళ్ళవు. మేడిగడ్డ లాంటి టెక్నాలజీయే సుందిళ్ళ కానీ మన ఇంకో బ్యారేజ్ కానీ ఆ